14 రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. రేవంత్ రాకతో శంషాబాద్ విమానాశ్రయం వద్ద పార్టీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. ఇక పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగింది. ఇవాళ సాయంత్రం కోకాపేటలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ను సీఎం ప్రారంభించనున్నారు. ఇక 14 రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన 14 రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటికి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతో శంషాబాద్ విమానాశ్రయం వద్ద పార్టీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొని ఉంది. పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సాగింది. అటు అమెరికాతో పాటు అలాగే ఇటు కొరియా కూడా వెళ్లారు. ఇవాళ సాయంత్రం కోకాపేటలోని కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ప్రారంభించనున్నారు. మొత్తము తెలంగాణ రాష్ట్ర పెట్టుబడుల గమ్యస్థానం చూసుకుంటే జనవరి నుంచి దావోస్ పర్యటనలో దాదాపు 40,232 కోట్లు, అలాగే ఫిబ్రవరి నుంచి జూలై వరకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కంపెనీలతో ఒప్పందాలు 9,800 కోట్లు, తాజాగా అమెరికా పర్యటనతోని 31,532 కోట్లు, అలాగే 30,750 మంది ఉద్యోగాల కల్పన ధ్యేయంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగించారు. అలాగే అమెజాన్ వెబ్ విస్తరణతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా సెంటర్ పైన కూడా అమెరికా పర్యటనలో కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు కూడా జరిపారు. దాంతో పాటు తెలంగాణకి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సహకారం కూడా కావాల్సిందిగా బయోడీజిల్ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా కూడా ప్రభుత్వంతో భాగస్వామ్యం శాటిలైట్ సెంటర్ పై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తి చూపెట్టారు. దీని మేరకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో కూడా కొద్ది రోజుల కిందట అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ లో జోయిటిస్ విస్తరణ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కూడా ప్రారంభం కానుంది. అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సదరు కంపెనీ ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జోయటిక్స్ కంపెనీ హైదరాబాద్ లో తమ క్యాపబిలిటీ సెంటర్ ను విస్తరించాలని నిర్ణయించింది. 2024 సెప్టెంబర్ నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభించాలని కూడా డిసైడ్ అయింది. ఇప్పుడు ప్రస్తుతము ఈ జోయటిక్ కంపెనీ హైదరాబాద్ కి రావడంతో కొత్త ఉద్యోగాలు కూడా లభిస్తాయి. హైదరాబాద్ లో జోయటిక్స్ ఇండియా క్యాపబిలిటీ సెంటర్ ని విస్తరించినట్లు కూడా ప్రకటించింది. దీంతో పాటు అతిపెద్ద కంపెనీ ఐటీ సెక్టర్ లో కాగ్నిజెంట్ కూడా దాదాపు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కూడా క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోకాపేటలో కూడా ఇనాగ్రేట్ చేయనున్నారు. 15,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం ధ్యేయంగానే కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణలతో ప్రణాళికతో ముందుకు వచ్చింది. ముందుగా అనుకున్నట్టు 15,000 మంది ఉద్యోగులకు పని కల్పించేలా కూడా కొత్త సెంటర్ నెలకొల్పుతున్నట్లు కూడా ప్రకటించింది. అయితే 20,000 మంది ఉద్యోగులు ఉండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ ని కూడా స్థాపించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కూడా కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ అలాగే కంపెనీ ప్రతినిధి బృందంతో కూడా కొద్ది రోజుల కిందట అమెరికాలో సమావేశమయ్యారు. చర్చల సందర్భంగా కూడా ఈ ఒప్పందం కుదిరింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఏడాది హౌస్ పర్యటన ముందు కూడా ఈ ఒప్పందాలు పునాదులు పడ్డాయని చెప్పుకోవచ్చు. సాంకేతికతకు, కొత్త ఆవిష్కరణకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపిందని కూడా సీఈఓ తెలిపారు. టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా కూడా
సత్తా చాటుకుంటున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందని కూడా కాగ్నిజెంట్ CEO ఎస్ రవికుమార్ కూడా ప్రకటించారు. ఇలా పెట్టుబడులే ధ్యేయంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగించారు. 14 రోజుల పర్యటన అనంతరం ఈ రోజు ఆయన హైదరాబాద్ చేరుకోవడంతో పార్టీ శ్రేణులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అక్కడ ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఒక్కసారి కోలాహలంగా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఇటు ప్రతినిధులు, అధికార ప్రతినిధులతో చాలా సందడి వాతావరణం కూడా నెలకొంది. శ్రీచరణ్, ఇవాళ సాయంత్రం కోకాపేటలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ను కూడా సీఎం ప్రారంభించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అదే కాగ్నిజెంట్ సాయంత్రం 5 గంటలకు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించుకున్నట్టు మనము 15,000 మంది ఇనిషియల్ గా 15,000 లోకల్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కాగ్నిజెంట్ క్యాంపస్ అనేది హైదరాబాద్ లో లాంచ్ చేయడమే ఒక మెయిన్ అజెండాగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ముందుగా అనుకున్నట్టు హైదరాబాద్ లో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని కూడా కాగ్నిజెంట్ కంపెనీ CEO రవికుమార్ పేర్కొన్నారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్ లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని కూడా చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. అంటే హైదరాబాద్ లో కొత్త సెంటర్ అనేది స్పెషల్ ఫోకస్ గా ఉంటుంది. ముందుగా అనుకున్నట్టు ఈ 4 థింగ్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్ తో పాటు క్లౌడ్ సొల్యూషన్స్ కి ఇది ఈ కొత్త సెంటర్ స్పెషల్ ఫోకస్ ఉంటుందని కూడా CEO రవికుమార్ చెప్పారు. ఐటీ రంగానికి మరింతమైన అనుకూల వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాగ్నిజెంట్ CEO తో కూడా చెప్పారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని కూడా CEO దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్ కంపెనీకి తమ ప్రభుత్వం తగినంత మద్దతు ఇస్తుందని కూడా ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర టైర్ 2 నగరాల్లో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదరు కంపెనీలకు, ఇటు కాగ్నిజెంట్ ప్రతినిధులకు కూడా అనే ఒక ప్రతిపాదన పెట్టారు. దీనికి తాత్కాలికంగా కంపెనీ ప్రతినిధులు కూడా సానుకూలత వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే నిర్ణయం కాగ్నిజెంట్ కంపెనీ డెసిషన్ తీసుకుందని, హైదరాబాద్ వృద్ధికి దోహదపడుతుందని కూడా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా అభిప్రాయపడ్డారు. స్పందన.